క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనం తపస్సు కాల 4వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. నేటి సువార్తలు క్రీస్తు ప్రభువు రెండవసారి గలిలియాలో మరొక అద్భుతాన్ని చేయడాన్ని మనం గమనించవచ్చు. మొదటి అద్భుతం కానా పల్లె పెండ్లి విందులో చేసి ఉన్నారు. రెండవదిగా ఈనాటి సువార్తలో మరణశయ్యపై ఉన్నటువంటి ఒక ఉద్యోగి కుమారుణ్ణి స్వస్థపరచడాన్ని ఈనాడు మనం ధ్యానించబోతూ ఉన్నాం. మరి ఈనాటి యొక్క సువిశేషంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, సాధారణంగా క్రీస్తు ప్రభువు చెంతకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచారు. మరి ఈనాడు ఇక్కడ చూసినట్లయితే దూరంగా ఉన్నటువంటి తన కుమారుని కోసం ఒక తండ్రి ప్రార్థించగా యేసు ప్రభు, ఇదిగో నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని పలుకగానే తాను తిరుగు ప్రయాణం చేస్తుండగానే తన యొక్క కుమారుడు స్వస్థుడయ్యాడు అనేటటువంటి శుభవార్తను అతడు విన్నాడు, దేవుణ్ణి విశ్వసించాడు. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే అన్నటువంటి ఈ యొక్క వచనం ఈనాడు నెరవేరి ఉన్నది. మరి ఇంతటి విశ్వాసం ఈ యొక్క ఉద్యోగికి ఎక్కడిది అని ఆలోచించినట్లయితే, మొదటిగా క్రీస్తు ప్రభువే తన యొక్క కుమారుణ్ణి స్వస్థపరచగలడు అనేటటువంటి నమ్మకం అతనిని యేసు చెంతకు నడిపించింది. రెండవదిగా తన కుమారుని పట్ల ఉన్నటువంటి ప్రేమ వలన అతడు క్రీస్తు ప్రభుని వేడుకోగలిగాడు. మూడవదిగా యేసు ప్రభు తనకు చెప్పగానే, ఇదిగో నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని చెప్పినప్పుడు తాను ఆ మాటను నమ్మి తిరుగు ప్రయాణం చేస్తుండగానే ఆ యొక్క అద్భుతాన్ని తన యొక్క జీవితంలో చవిచూచాడు. మరి అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? అంతటి విశ్వాసం మన యొక్క జీవితంలో దేవుని పట్ల మనం చూపిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి విషయం. దేవునికి ఒక సంఘటన చాలు మన యొక్క జీవితాన్ని మార్చివేయడానికి. ఇదిగో నీ యొక్క కష్టాలను, నీ యొక్క బాధలను, నిన్ను చీకటి నుండి బయటికి తీసుకురావడానికి ఒక సంఘటన చాలు. కానీ ఇవన్నీ జరగాలి అంటే మనకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం విశ్వాసం. మరి అటువంటి విశ్వాసం మనకు ఉందా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. మానవ పరిజ్ఞానానికి అందనటువంటి సంఘటనలు ఈ యొక్క లోకంలో ఎన్నో ఉన్నాయి. అందుకే ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది, వేర్ సైన్స్ ఎండ్స్ దేర్ గాడ్ బిగిన్స్ టు వర్క్. దీని అర్థం ఏంటంటే ప్రియులారా, ఎక్కడైతే శాస్త్రీయ పరిజ్ఞానం ఆగిపోతుందో అక్కడ నుండి దేవుని యొక్క కార్యం మొదలవుతుంది అని దీని అర్థం. ఏలైనా దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. మరి నీ జీవితంలో నీ యొక్క కష్టాలతో, నీ యొక్క బాధలతో సతమతమవుతూ ఉన్నావా? అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావా? ఉద్యోగం లేక బాధపడుతూ ఉన్నావా? ఎవరు నిన్ను అర్థం చేసుకోవట్లేదా? ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియ సహోదరి, నిన్ను పట్టుకొని నీ యొక్క స్థితి నుండి లేపేటటువంటి దేవుడు నీతో ఉన్నాడు. మరణశయ్యపై నుండి మనిషిని లేపినటువంటి దేవుడు ఈనాడు నీ కష్టాల నుండి, నీ బాధల నుండి నిన్ను తప్పక పైకి లేపుతాడు. ఈనాటి ఉద్యోగి వలె నీవు కూడా దేవునికి మొరపెట్టినచో నీ యొక్క జీవితంలో మహా అద్భుత కార్యములు చూడగలవు. మరి అటువంటి విశ్వాసాన్ని మనందరికీ దయచేయమని ఈ యొక్క సమయంలో ప్రార్థించుకుందాం. ఆమెన్.